లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి విపక్షాలు. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ వేళ సభను నడిపేందుకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు కోరాయి. దీంతో సీనియర్ ఎంపీ జగదాంబికా పాల్ను కేంద్రం నియమించింది. ఆయన నేతృత్వంలో అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరిగింది. అటు ఎన్డీఏ ఇటు ఇండియా సభ్యుల మధ్య హాట్గా చర్చ జరిగింది. స్పీకర్ అనుకూలంగా కొందరు, ప్రతికూలంగా మరికొందరు తమ గళాన్ని వినిపించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో విపక్షాలు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి. చర్చ అనంతరం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ అంటే 272 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ప్రస్తుతం ఎన్డీఏకు 293 సంఖ్యాబలం ఉంది. ఇండీ కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే ఇతరులు 16 మంది ఉన్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలు కనిపించట్లేదు. ఓం బిర్లా కూడా సభలో ఒక సభ్యుడిగా ఓటు వేసే అవకాశం ఉంది. భారత పార్లమెంటు చరిత్రలో లోక్సభ స్పీకర్ను తొలగించేందుకు ఇప్పటివరకు 3 సార్లు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. 1954లో స్పీకర్ జీవీ మౌలంకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విఘ్నేశ్వర్ మిశ్రా నేతృత్వంలో తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 1966లో స్పీకర్ హుకుం సింగ్కు వ్యతిరేకంగా మధులిమాయే వంటి విపక్ష నేతలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఇక 1987లో బలరాం జాఖడ్ను తొలగించాలని సిపిఎం ఎంపీ సోమనాథ్ చటర్జీ నేతృత్వంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ 3 సందర్భాల్లోనూ అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి. ఇప్పటివరకు ఏ లోక్సభ స్పీకర్ కూడా పదవి నుంచి తొలగించబడలేదు. మరి ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లాపై ఇండియా కూటమి సభ్యులు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఏం జరగబోతోంది,